మెమరీగా. ఏం చేశారు ఐషు క్లాస్లో ఈరోజు? హాయ్ హలో నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నాను, మీరు కూడా అంతే బాగున్నారని కోరుకుంటున్నాను. సో పొద్దున్నే మా అమ్మాయిని స్కూల్లో దింపి వచ్చేప్పుడు వాటర్ క్యాన్ తెచ్చుకున్నాను. వాటర్ క్యాన్ ఎందుకన్నా మీకు తవా చెప్తాను. ఫస్ట్ అయితే నేను టిఫిన్ చేసేయాలి, ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట. అండ్ ఈరోజు అయితే గారుడు. సో ఈరోజైతే మా తాతయ్య గారి కార్యక్రమం అన్నమాట. అంటే చనిపోయి చాలా ఇయర్స్ అయితే ప్రతి ఇయర్ చేస్తారు కదా, సో అలా అన్నమాట. సో గారి పరవన్నం చేశారు టిఫిన్కి. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది, ఎందుకంటే పొద్దున్నే మా అమ్మాయిని రెడీ చేసి స్కూల్కి పంపుకున్నాను. అండ్ కార్తిక్ కూడా టిఫిన్ పెట్టేశాను అనమాట. సో రోజు టేబుల్ మీద మాకు జరిగే డిస్కషన్, వాడికి కూడా ప్లేట్ పెట్టి అందులో టిఫిన్ పెట్టాలి, అది తింటాడా లేదా అన్నది సెకండ్ పాయింట్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను, అది కనుక బ్రేక్ఫాస్ట్ పెట్టకపోతే కనుక ఒక ఇడ్లీలో హాఫ్ 3/4 అయినా వెళ్తుంది. సో కార్తిక్ ఐషు కంటే చాలా బెటర్. ఐషుకి నేను ఎంత అలవాటు చేయాలన్నా దానికి అది తినడానికి ఆ ఏజ్లో చాలా ఇబ్బంది పెట్టేది. బట్ కార్తిక్ అలా కాదు, కొద్దిగా బెటర్ దాని మీద కంపేర్ టు. బట్ చాలా మిస్ చేస్తాడు, మనం క్లీన్ చేసుకోవడమే. అండ్ నేనైతే గారిని చాలా విచిత్రంగా తింటున్నా అనిపిస్తుంది కదా. చిన్నప్పటి నుంచి అది ఒక అలవాటు, ఇలా వేలకు పెట్టుకుని తినడం. అలా మనం మన అన్న వాళ్ళ దగ్గర అలా చేయగలం. ఇక్కడ మా అబ్బాయి పరమాన్నం అడిగాడు, సరే అని ఇస్తే చూసారు ఎలా పంపాడో. వాడికి తెలీదు, నేను చెప్పలేను, అలా అని అరవలేము. ఓపిక్గా మనం రెండోసారి క్లీన్ చేసుకోవడం తప్ప ఏమీ చేయలేము. ఎందుకు పంపా గిన్నె ఇచ్చే అంటే కూడా వాడు అలుగుతాడు. అలిగినప్పుడు వెళ్ళి ఆ మూలన ఎక్కడొకటి కూర్చుని అదిగోండి అలా ఏడుస్తాడు అనమాట. అసలు ఏమీ అనకుండానే అలా ఏడిస్తే నిజంగా ఇదివరకు మన జనరేషన్లో చిన్నప్పుడు ఏమైనా చేస్తే కొట్టేవారంట కదా. అంటే ఎందుకంటే మా అమ్మ నాన్న నిజంగా అంతలా కొట్టలేదు ఎప్పుడూని. మమ్మీ అంటది మాట, అసలు కొట్టి పెంచుంటే ఇలా ఉండేదాన్ని కాదు అని అంటది. మన జనరేషన్లో మన పేరెంట్స్, లక్కీలీ నన్ను మా పేరెంట్స్ ఎప్పుడు కొట్టలేదు, బట్ చాలా గట్టిగా పడే దెబ్బలు నేను విన్నాను చాలామంది దగ్గర. అసలు అందులో 1% కూడా మన పిల్లల మీద మన కోపాలు చూపించట్లేదు, బట్ స్టిల్ వాళ్ళకి అలకలు బోల్డ్ ఉంటున్నాయి. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కార్తీక్ నమ్మకం చెప్పి నేను పైన ఐషు వాళ్ళ రూమ్ కొంచెం ఆర్గనైజ్ చేద్దాము అని, ఎందుకంటే రీసెంట్గా అటు ఇటు తిరగడం అయిపోయింది. 1 మంత్గా ఖాళీయే లేదన్నమాట. ఒక ఫంక్షన్ తర్వాత ఒక ఫంక్షన్ అని అటు ఇటు. అండ్ దానికి ముందు ఒక 3-4 మంత్స్ అయితే ఐషు నేను వరుసగా ఇంట్లో అందరం కూడా మమ్మీతో సహా అందరికీ హెల్త్ బాగాలేదన్నమాట, సిక్ అవ్వడమే. సో అలా ఒక్కొక్క ఏమంటారు అలా బిజీ లైఫ్ అయిపోయింది. సో అప్పటి నుంచి కొంచెం సదరలేదు. ఇవైతే ఐషు ఫ్రెండ్షిప్ డేకి వచ్చిన గ్రీటింగ్స్ మాట, నేను దాచాను. తన ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే గ్రీటింగ్స్ కదా, గుర్తుండాలని తన బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన గ్రీటింగ్, వాళ్ళ క్లాస్మేట్స్ ఇచ్చిన గ్రీటింగ్స్ అన్నీ దాచాను అనమాట. తెలుసా, మా అమ్మాయి అర్మాలు చదువుతున్నాను అనమాట. అంటే మొన్న ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్పి ఫంక్షన్స్కి వెళ్ళినవి అన్నీ కూడా బయటే ఉన్నాయన్నమాట. అంటే కొన్ని ఆల్టరేషన్స్ చేయించాను, కొన్ని కొత్త కుట్టించాను, కొన్ని మొన్న ఫంక్షన్స్కి తీస్తూ ఉన్న బట్టలు నాకు చాలా మెస్సీగా అనిపించింది. సో మొత్తం అన్నీ తీసేసాను అనమాట. సో ఇప్పుడు అన్నీ కూడా ఆర్గనైజ్ చేయాలి. మీతో మాట్లాడాలని ఇంకా చాలా ఉంది, పని కూడా చాలా ఉంది. సో అందుకే మంచిగా పాటలు పెట్టుకుంటూ పని చేసేసుకుంటాను. తర్వాత మాట్లాడుకుందాం. దీని తర్వాత నేను ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయాలి ఇంకా. అండ్ చాలా పనులు ఉన్నాయి. మా అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకొచ్చే లోపల ఇదంతా చదివేయాలి, ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయాలి, నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి. టైం అయితే చాలా తక్కువ ఉంది. సో ముందు నేను పని మొదలు పెట్టేస్తాను. మా అమ్మాయి ఫస్ట్ ఫ్రెండ్షిప్ డేకి వచ్చిన గ్రీటింగ్ అండి. తన ఫ్రెండ్ అంటే వాళ్ళ మదరే ప్రిపేర్ చేస్తారు, నేనే ప్రిపేర్ చేశాను. సో చాలా క్యూట్గా ఉంది కదా. సో అందుకే దాచాను ఐషు ఫస్ట్ గ్రీటింగ్ మాట. దీంతో పాటుగా ఇంకోటి కూడా ఉంది, క్యూట్ కదా, ఇద్దరు హ్యాండ్ ప్రింట్స్. సో ఈ రెండు కూడా దాచాను. అండ్ నేను ఐషుకి గ్రీటింగ్ కార్డ్ రెడీ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి ఫొటోస్ తీయించాను. సో ఆ ఫొటోస్ మాట, ఇద్దరు భలే క్యూట్గా ఉంటారు, క్యూటీస్ లాగా. అండ్ ఇక్కడ చూసారా మా కార్తిక్ కూడా ఉన్నాడు. టింగ్ 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 కార్తిక్. అబ్బాయి ఈరోజు నెయిల్స్ కూడా కొంచెం చేసుకోవాలి, చాలా చిరాకుగా ఉంది. మంచిగా నెయిల్స్ ట్రిమ్ చేసి పాలిష్ చేసుకుని, నెయిల్ పాలిష్
మా అమ్మాయికి మా అబ్బాయికి తెలియకుండా పడుకున్నప్పుడు అప్పుడే వేసుకోవాలి వేరే. ఇది వచ్చేప్పటికి మా అమ్మాయిది స్క్రాప్ బుక్ మాట, ఫస్ట్ నర్సరీలో స్క్రాప్ బుక్. ఇవన్నీ కూడా మా అమ్మాయితో వాళ్ళ టీచర్స్ చేయించినమాట. స్నో మ్యాన్ లైక్ చిన్న చిన్న థింగ్స్ చేస్తారు కదా ఆ ఏజ్లో, భలే క్యూట్ అనిపించి దాచాను. దీంతో పాటుగా దాని ఫస్ట్ హ్యాండ్ ప్రింట్ అండ్ ఫస్ట్ స్కూల్లో చేసిన క్రాఫ్ట్ పేపర్లో ఇచ్చారు. సో అన్నీ కూడా నేను ఫైల్లో దాచుకున్నాను నాకు మెమరీగా. అంటే క్యూట్గా ఉంటాయి కదా ఇవన్నీ. కార్తీక్ చేసినవి కూడా అన్నీ దాయాలి. అండ్ మొన్న గ్రీటింగ్స్ చేసినప్పుడు కావాలని చెప్పి కొనుక్కొని వచ్చానమాట. అవన్నీ ఏంటంటే హడావుల్లో ఉన్న లోపల అలా పెట్టేశాను. సో ఇప్పుడు అన్నీ కూడా చదివేయాలి ఒకసారి. ఇప్పుడైతే ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ మాట మా వారు పెట్టి వెళ్ళిపోయారు. కానీ ఫస్ట్ నాకు అసలు ఫిషెస్ని ఇలా నెట్తో తీయడం కూడా భయం మాట, ఎక్కడ జంప్ చేసి బయటపడిపోతాయో అని. అలాంటిది ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో తీసేస్తున్నాను, అలవాటు అయిపోయింది. నాకు అందులో చేయి పెట్టి క్లీన్ చేయాలన్నా అస్సలు నచ్చేది కాదు. అన్నీ నా దగ్గర ఉండి నా పక్కన ఉండి నాకు నేర్పుతారు, అలవాటు చేస్తారు, ఆ తర్వాత నన్ను చేసుకోమంటారు అన్నమాట. అంటే ఉంటే పాపం పైన ట్యాంక్ దీని మీద చాలా పెద్దది, సో అది ఆయనే క్లీన్ చేసుకుంటారు, నేను వెళ్ళను. బట్ చిన్న ట్యాంక్ మాత్రం నేనే క్లీన్ చేస్తాను అన్నమాట. ఎవ్రీ వీక్ ఒకసారి వాటర్ చేంజ్, ఇలా నీట్గా క్లీనింగ్ మాట. ఈ పంప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. చక్కగా వాటర్ని అంతా కూడా బయటికి ఇలా సక్ చేసేస్తుంది మొత్తం. సో ఈజీ మాట. అక్కడి నుంచి వెయిట్ గ్లాస్ ఫైబరే అది, బట్ ఎత్తలేము ఆ వెయిట్కి, అది ఎక్కడ బ్రేక్ అయిపోద్దు అని నేనే పాడేస్తాను కూడా అని. సో నీట్గా వాటర్ అంతా ఒక బకెట్ వాటర్ వస్తుంది కరెక్ట్గా, తీసేస్తే అయిపోయి తర్వాత అందులో ఉన్న స్టోన్స్ని అన్నిటిని కూడా కల్లుప్పు వేసి నీట్గా కడిగి మళ్ళీ నీట్గా క్లాత్తో అంతా కూడా డ్రై చేసి తుడిచి మళ్ళీ వాటర్ అనేది ఫిల్ చేసి అప్పుడు దాకా ఫిషెస్ని వేరే గిన్నెలో పెడతాను. దానికి ఆక్సిజన్ది పెడతాను అన్నమాట. అన్నిటికన్నా ముందు చాలా జాగ్రత్తగా ఈ ఫిషెస్ను గదిలో పెట్టి తలుపేసి పెడతాను. అందులో కార్తీక్ ఐషు వెళ్ళకుండా గబుక్కుమని వీళ్ళు లాగారంటే మొత్తం అన్నీ కనపడిపోతాయి. అస్సలు ఆ రిస్క్ నేను తీసుకోను. ఐషు లేదు కాబట్టి కార్తీక్కే, అండ్ కార్తీక్ చాలా డేంజర్, వాడికి అన్ని ఎలా లాగేస్తున్నాడు గట్లెక్కి. సో వాడికి అందకుండా వీటిని గదిలో పెట్టడమే పెద్ద టాస్క్ మాట. చూడండి ఇందులోంచి ఏమేమి వస్తాయో. నా ఇయర్ రింగ్స్ కూడా ఇందులో పాడేశాడు. అంటే వాటర్ ఇంత అలా ఏదాకా ఎందుకు ఉంచారో అని అడగచ్చు, బట్ చెప్పాను కదండి రీసెంట్గా కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అయ్యి వచ్చాము ఫ్యామిలీలో అని. సో మేము మార్చుతాం అనే రోజు కుదరలేదు. పిల్లలతో ఏంటంటే ఆ రోజు అంటే అవ్వదు. నేను ఎప్పుడు 5 days నుంచి ఒక 7 days లోపల వాటర్ మార్చేస్తాను, బట్ నాకు అవ్వలేదు. ఈ లోపల మేము ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది, 2-3 రోజులు ఇంట్లో లేము. సో ఇంకా లేట్ అయిపోయేసరికి వాటర్ అంతా పాడైపోయినాయి. సో ఫైనల్లీ వచ్చిన వెంటనే మాత్రం ముందు అసలు ఉండలేకపోయాను దాన్ని అలా చూస్తూ ట్యాంక్ని. సో వెంటనే క్లీన్ చేసేసాను అనమాట. ఫ్రెష్ ట్యాంక్ అలా కళ్ళకు కనబడుతుంటే ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో నిజంగా. చక్కగా వాటర్ అయితే మార్చేసి ఫిషెస్ని వేసేసాను. అవి కూడా అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది నాకు. అవి లోపలికి వెళ్ళడానికి పనులన్నీ అయినాయి. ఎక్వేరియం క్లీన్ చేయడం, ఐషు ర్యాక్ అంతా సర్దటము, ఇంకా ఆల్ట్రేషన్స్కి ఇవ్వాల్సిన బట్టలన్నీ ప్యాక్ చేశాను. అండ్ అమ్మ అయితే సాయంత్రం సాంగ్ కూడా వెళ్ళిపోతారు, రేపు సంబరం కాబట్టి. సో అమ్మ ఉంటారు కాబట్టి ఈవినింగ్కి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అన్నీ చూసుకుని అండ్ రేపు మార్నింగ్ మేము కూడా ఎర్లీగా వెళ్ళాలి వాటి కోసం. సో ఓకే, వాటి కోసం నేను ఇంకా చాలా ప్రిపరేషన్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ప్యాకింగ్ కొన్ని ఉన్నాయి. ఫ్రెష్ నెయ్యి అయితే రెడీ అయింది, ప్యాకింగ్ అయింది. అండ్ దాంతోపాటుగా ఆర్డర్స్ కొన్ని ఉన్నాయి డిస్పాచ్ అవ్వాల్సినవి ఈవినింగ్కి. సో అవన్నీ కూడా మధ్యాహ్నం ఇప్పుడు ఐషుకి పాపకి ఆమ్ పెట్టేసి పడుకోబెట్టేసి అన్నీ వచ్చాక చూసుకోవాలి. అప్పుడే నాకు టైం కుదురుతుంది చూసుకోవాలంటే. సో ఇప్పుడైతే ఐషుని స్కూల్ నుంచి తీసుకురావాలి, లేట్ అయిపోయింది. డ్రైవర్ అయితే భోజనం చేస్తున్నారు కాబట్టి ఇంకా వెయిట్ చేయాలి 5 minutes. తర్వాత ఐషుని తీసుకొచ్చేస్తాను స్కూల్ నుంచి. ఉంది. ఏం చేశారు ఐషు క్లాస్లో ఈరోజు? ఏవో చేశారా? చెప్పనా మీ మేడంకి అలాగే చెప్తున్నామని. ఏం చేశారు క్లాస్ అంటే ఏవో చేసాము, సీక్రెట్ అవన్నీ అంటుంది. క్లే యాక్టివిటీయా? నెక్స్ట్ కదా మరి తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు, అక్క 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 అని. అక్క ఏమైపోయింది అని. అబ్బా ఎంత బాగున్నాయిరా పిల్లకలు నీ వయసు. షూస్ పాడైపోతాయి ఐషు,
గెట్ ఇన్ సైడ్. అలా ఉంది మేడం గారికి, పాడైపోతే ఉంది కొత్తగా కొనుక్కోవచ్చు అంట కదా. జరుగు తీసుకున్నాడు. షార్ప్నర్ పోయిందా? నేను చెప్పాను మేడం ఇస్తారమ్మా అక్కడ, ఇంట్లో ఉంచు హోంవర్క్ చేసుకున్నప్పుడు అంటే. అవి కూడా బ్యాగ్లో పెట్టుకెళ్ళు. ఏమైంది మరి? సరే, ఏం చేశారు మీ క్లాస్లో? నాకు సరిగ్గా చెప్పలేదు. ఇదివరకు ఐష్పాప అన్నీ చెప్పేది నాకు. ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు? వైఫ్స్ అమ్మ తమ్ముడివి. ఇంటికి వెళ్ళినట్టు అన్నం కలిపి పెట్టేస్తానే. తెలియదు, చూద్దాం. నేను వండలే, అమ్మమ్మ వండింది రోజు. నువ్వు అడుగుతావు కదా అని నేను అడగలేదు. సో ఐశ్వర్య అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాము. ఇంకా అమ్మమ్మకి రేపు సంబరానికి కావాల్సినవి కొన్ని లిస్ట్ ఇచ్చింది, అవి తీసుకోవాలి. అండ్ ఇది కూడా పుస్తకాలు అడిగింది అమ్మమ్మ, రిటర్న్ తమ్ముడంతో పాటు ఇద్దామని చెప్పి. అవైతే అంటే అన్ని బుక్స్ అంటే ఒక 100 దాకా బుక్స్ అంటే కొంచెం వెళ్ళి తీసుకుని చూడాలి మనకు దొరుకుతాయి ఎప్పటికప్పుడు అంటే. సో అవన్నీ ఇంకా పనులు ఉన్నాయి ఇలా. సో ఐషుని స్కూల్ నుంచి తీసుకొచ్చిన వెంటనే ఐషుకి ఫుడ్ పెట్టేసి కొంతసేపు ఇద్దరిని వదిలేస్తాను ఆడుకోమని. కార్తిక్కి మ్యాక్సిమం ఐషు రాకముందే ఫుడ్ స్టార్ట్ చేసేస్తాం అన్నమాట, తను వచ్చే లోపల అయిపోవాలి అని. సమ్ టైమ్స్ ఇద్దరికి ఒకసారి స్టార్ట్ చేస్తాము. సో ఐషు అయితే సైకిల్ తొక్కుతూ తెగ ఆడుతుంది. కార్తిక్ కూడా నేర్చుకుంటున్నాడు సైకిల్. వాడికి సైకిల్స్ అన్నా, కార్స్ అన్నా, బైక్స్ అన్నా చాలా ఇష్టం. మా వాడు చూసారా సోఫాలోనే అలా పడుకుని పోయాడు. వాడు పెద్ద టీవీ అది ఏమి చూడు, వాడు కార్స్ సైకిల్స్ ఉంటే చాలు. ఐశ్వర్య నేను పడుకోబెట్టి వచ్చే లోపల హాల్లో తిరుగుతూ ఆడుకుంటూ అలా సోఫా ఎక్కి చక్కగా బుజ్జుని పోయాడు. ఎంత క్యూట్గా అనిపించిందో. అండ్ ఇప్పుడు ఫైనల్ ఇద్దరు పడుకున్నారు కాబట్టి నేను కిందకు వచ్చాను. అండ్ ఇదైతే ఫ్రెష్లీ తయారు చేసిన గేదెనే అండి. సో ఇలాగా లిమిటెడ్గానే ఉంటుంది మన దగ్గర. ఇన్ కేస్ ఎక్కువ క్వాంటిటీలో కావాలి అంటే ముందే మాకు చెప్తే దాన్ని బట్టి ప్రిపేర్ చేయడానికి అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఎటువంటి కల్తీ లేకుండా మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి బల్క్లో ఒకేసారి కాదు, కొన్ని ఫ్యూ డేస్ ముందైతే నెయ్యి అలాంటివి దాన్ని బట్టి మనం మిగతా ప్రిపరేషన్స్ అనేవి చేసుకుంటాము. అండ్ ఈరోజు ఆర్డర్ అయితే జంతికలు. సో జంతికలు అయితే ఆల్మోస్ట్ 40 kgs జంతికలు ప్రిపేర్ అయినాయి. అండ్ ఇవన్నీ కూడా బస్కి ఇచ్చేస్తారన్నమాట. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా అవి బ్రేక్ అవ్వకుండా ప్యాక్ చేస్తారు. రెగ్యులర్గా హైదరాబాద్ చాలా ఎక్కువ వెళ్తుంది అన్నమాట, ఎందుకంటే కొన్ని హోల్సేల్ అండ్ కొన్ని వచ్చేప్పటికి కస్టమర్స్ కూడా చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. మన పీకిల్స్, మన హోమ్ ఫుడ్స్ బాగా ఇష్టపడేవారు. సో అక్కడికి కూడా మనం రెగ్యులర్గా బస్కి ఇస్తూ ఉంటాము. సో మీలో ఎవరైనా కూడా హోమ్ ఫుడ్స్ మిస్ అయ్యే మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 1980s విలేజ్ ఫుడ్స్ మాట. అండ్ ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తున్న వాళ్ళైతే మీకు తెలియకపోవచ్చు, సో చెప్తున్నాను. మాది హోమ్ ఫుడ్స్ అండ్ కేటరింగ్ ఈవెంట్స్ మాట డాడీది. సో కొన్ని ఇయర్స్గా ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల ఆ క్వాలిటీ అండ్ ఆ ఫుడ్ని డాడీ చాలా పేషన్తో చేస్తున్నారు. ఇంకా వద్దు అని ఎంత ఆపినా మా ఫాదర్ అయితే ఈ ఫుడ్ నుంచి అయితే బయటికి రారు. అదంతా కూడా ఆయన ఇంట్రెస్ట్ మీదే. సో అరిసెలు అండ్ జంతికలు ఈరోజు మేము డిస్పాచ్ చేస్తున్న ఆర్డర్ మాట. అండ్ ఇప్పుడైతే అమ్మ సామలకోట వెళ్తున్నారు, రేపు సంబరం కదా, ముందు రోజే వెళ్ళాలి అని చెప్పి పనులు ఉంటే అమ్మమ్మకి హెల్ప్ కావాలని వెళ్తున్నారు. సో ఈ లోపల ఐషు ఏడుపు అమ్మమ్మ వెళ్ళొద్దు అని. ఆ చిన్నప్పటి నుంచి అంతే, వెళ్తున్నారు అంటే చాలా ఏడు చేస్తారు. సో ఇప్పుడు అమ్మ వెళ్ళగానే ఫుల్ డ్యూటీ అన్నమాట. పిల్లలకి స్నానాలు చేయించుకోవడం, స్నాక్ పెట్టడం, నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం, ఫుడ్ పెట్టడం, మళ్ళీ వాళ్ళిద్దరిని పడుకోబెట్టి ఆ రోజు ఉతికిన బట్టలని మడత పెట్టుకొని నెవర్ ఎండింగ్ ప్రాసెస్ మాట. ఇంట్లో ఉండి ఏం చేస్తాం అనే వాళ్ళకి, ఇంట్లో ఉంటే ఏమీ చేయకుండా ఇంట్లో అంతా కూడా దానికి అదే అన్నీ చక్క పెట్టేసుకోదు, ఏదో చేస్తూనే ఉండాలి. అండ్ నేనైతే ఖాళీగా అసలు ఉండేను, అందుకే యూట్యూబ్ చేస్తుంటాను, మా డాడీ బిజినెస్లో హెల్ప్ చేస్తుంటాను, కొత్త విషయాలు ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పి సింపుల్ థింగ్స్ని కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇది నా లైఫ్ మాట. స్టే అట్ హోమ్ మామ్ని ఈజీగా తీసేసకండి. సో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియో కలుగుతాను. బాయ్.